పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన జరిగి సరిగ్గా 2 నెలలు. ఏప్రిల్ 22వ తారీఖున 26 మంది అమాయకుల ప్రాణాల్ని మతం పేరు అడిగి మరీ విచక్షణరహితంగా కాల్చి చంపేశారు 4 ఉగ్రవాదులు. ఆ తరువాత వాళ్లు పారిపోయారు. ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీని కనిపెట్టలేకపోయింది ఎన్ఐఏ. కానీ వీళ్లకు అక్కడ ఆశ్రయం ఇచ్చింది ఎవరు అన్న విషయంలో మాత్రం పురోగతి సాధించింది ఎన్ఐఏ. ఎస్, 2 కశ్మీరీస్ ఫర్వైజ్ బషీర్ ఈ 4 ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం వీరిని చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967లోని సెక్షన్ 19 కింద అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది ఎన్ఐఏ. వీరికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్లు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించడం, ఇతర అవసరాలన్నీ తీర్చడం, అలాగే ఆయుధాల్ని సమకూర్చడంలో కూడా వీళ్ల పాత్ర ఏదైనా ఉందా అన్న వైపుగా దర్యాప్తు జరుగుతోంది ఎన్ఐఏ. యాక్చువల్ గా అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సహకారం లేకుండా ఇంత పెద్ద ఘటన జరగదు అని అనుకున్నట్లుగానే స్థానికులే వారికి ఆశ్రయాన్ని కల్పించారు. అయితే వాళ్ళు ఎప్పుడిక్కడికి చేరుకున్నారు, ఎన్ని రోజుల పాటు అక్కడ ఆశ్రయం పొందారు, వీళ్ల కార్యకలాపాలు ఏ విధంగా ఉండేవి, ఏ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు, ఏ సమయాల్లో వీళ్ళు బయటకు వెళ్లేవాళ్లు, పోలీసుల కళ్లు గప్పి అక్కడ ఏ విధంగా సర్వైవ్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలబోతున్నాయి.